శ్రీమాత్రే నమః. షష్ఠీ తిథి సుబ్రహ్మణ్య ఆరాధనలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవానుడు భగవద్గీతలో. మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠీ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పార్వతీ పరమేశ్వరుడు యొక్క పుత్రుడుగా అవతరించి తారకాసుర సంహారం చేశారు అని ప్రతీతి. సుబ్రహ్మణ్య ఆరాధన వంశాన్ని రక్షిస్తుంది. వంశవృద్ధికరాయ నమః అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పేరు. రామాయణ అంతర్గత సుబ్రహ్మణ్య అవతార చరిత్ర విన్నా, కుమార సంభవాన్ని పారాయణ చేసినా ఆరోగ్యము జ్ఞానము ఉన్నటువంటి సత్సంతానము కలుగుతుంది. ప్రతిరోజు పారాయణ చేసే వారి యొక్క వంశము వృద్ధి చెందుతూ ఉంటుంది అని పెద్దల యొక్క మాట. ప్రతి స్త్రీ కూడా గర్భవతిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ కుమార సంభవమును లేదా రామాయణాంతర్గతమైనటువంటి సుబ్రహ్మణ్య ఉత్పత్తి అనేటువంటి ఆఖ్యానమును తప్పకుండా చదవాలి లేదా వినాలి. అదేవిధంగా కొంతమందికి మనసు ఎప్పుడూ అలజడిగా, ఆందోళనగా, చికాకుగా ఉంటూ ఉంటుంది. అలా ఉండేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఎర్రటి పాదములను ధ్యానం చేస్తే మనసు శాంతిస్తుంది అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. స్వామివారు అమ్మవారి యొక్క లక్షణములు కలిగి ఉంటారు. ఎందుకంటే కుమారుడికి తల్లి యొక్క లక్షణములు వస్తే అదృష్టవంతుడవుతారు అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. అమ్మవారు ఏ విధంగానైతే ఎర్రటి రూపంతో ఉంటుందో, అరుణాం కరుణాతరంగితాక్షి ఏ విధంగా ఎర్రగా ఉంటుందో అటువంటి ఎర్రటి రూపాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క ఎర్రటి పాదములను నిత్యము ధ్యానము చేస్తే మనస్సు శాంతిస్తుంది. ఆది దైవిక, ఆది భౌతికాది సమస్త తాపములు, సమస్త ఈతి బాధలు, ఆందోళనలు అన్నీ కూడా శమించి మనస్సు ప్రశాంతంగా మారిపోతూ ఉంటుంది. తీవ్రమైనటువంటి కోపం ఉన్నవారైతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమును పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితములు వస్తాయి. అంతేకాదు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, వెన్నెముక సంబంధమైనటువంటి వ్యాధులు, ఎంతకు తగ్గనటువంటి మొండి వ్యాధులతో బాధపడేవారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమును పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయి. చేతిలో విభూతిని పట్టుకుని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేసి ఆ వ్యాధిగ్రస్తులైన వారికి నుదుటికి రాసిన లేదా భూత ప్రేత పిశాచము ఇత్యాది బాధలు ఏవేవో చెబుతూ ఉంటారు కదా, ఆ పీడతో బాధపడే వారి నుదుటను రాసినా కూడా ఆ యొక్క బాధ, ఆ పీడ అనేది, ఆ రోగగ్రస్త శరీరము అనేది తొందరగా వ్యాధి నుంచి విముక్తమవుతుంది అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విభూతి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి అడుగు పెట్టవు అని ప్రతీతి అనమాట. అంత శక్తివంతమైనది సుబ్రహ్మణ్య ఆరాధన. సంతాన సంబంధమైనటువంటి సమస్యలకు, వివాహంలో ఆలస్యానికి, అయిన తర్వాత ఆ యొక్క దంపతుల మధ్య ఎడబాటుకు, గొడవలకు కారణము కుజగ్రహ దోషము అనేది ప్రధానంగా కారణమవుతూ ఉంటుంది. అలాంటి దోషములతో బాధపడేవారు ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణలు చేయడము, పాలాభిషేకము చేయడము, ఇంకా శరీరం సహకరిస్తే ఉపవాసం ఉండడము వంటివి చేస్తే గొప్ప ఫలితములుండి అన్ని సమస్యల నుంచి కూడా తొందరగా బయటపడవచ్చు. ఇవన్నీ కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర ఉత్పత్తిలో ఒక గొప్ప శ్లోకం ఉంటుంది. దానిని నిత్యము కూడా యథాశక్తిగా పారాయణ చేసినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వారి యొక్క వంశంపై సంపూర్ణంగా ఉంటుంది. వారి యొక్క అనుగ్రహంతో సమస్త కార్యములలో కూడా విఘ్నములు తొలగిపోతాయి. వంశం వృద్ధి చెందుతుంది. వంశానికంతా కూడా సుబ్రహ్మణ్య రక్ష అనేది కలుగుతుంది అని పెద్దలైన వారు చెబుతూ ఉన్నారు. ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తం కుమారం తతో జాతం స ఇంద్రై సహ మరుద్గణై క్షీరసంభవనార్థాయ కృత్తికాః సమయోజయన్. తం కుమారం తతో జాతం సేంద్రై సహ మరుద్గణై క్షీరసంభవనార్థాయ కృత్తికా సమయోజయన్ అనేటువంటి శ్లోకము చాలా చిన్న శ్లోకము, కానీ అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్లోకము. సంపూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర ఉత్పత్తికే మూలము వంటిది ఈ శ్లోకము. సుబ్రహ్మణ్య జననానికి మూలం ఇది. కాబట్టి దీన్ని ప్రతిరోజు పారాయణ చేస్తే చాలు, ఒక 11 సార్లు పారాయణ చేస్తే చాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము వంశం మొత్తాన్ని కూడా రక్షిస్తుంది. మనల్ని, మన కుమారుల్ని, మనవల్ని దాకా కూడా 7 తరాల వరకు రక్షిస్తుంది. కాబట్టి
ఇక స్వామి రక్షణ కలిగితే ఆరోగ్యానికి, సంతానానికి ఎటువంటి సమస్యలు రావు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు. మనస్సు శాంతంగా ఉంటే విద్య అయినా, ఉద్యోగమైనా, ధనమైనా ఏదైనా కలుగుతుంది కాబట్టి, ఆయన జూస్తేనే మనస్సులోని ఆందోళన మాయమైపోతుంది. కాబట్టి యథాశక్తిగా ప్రతి ఒక్కరూ గూడా అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ శ్లోకమును పారాయణ జేసి, స్వామివారి యొక్క పాదములను ధ్యానము జేసి, ఆయన యొక్క రూపాన్ని ధ్యానము జేసి, శ్లోకములు ప్రార్థన జేసి, దర్శనము జేసి, సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నము చేద్దాము. శ్రీమాత్రే నమః. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. స్వస్తి. జై శ్రీరామ్.